ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కైవల్య ఉపనిషత్ 18 మంత్రాలు అయిపోయాయి. పదహారు నుండి ఒక్కసారి చదువుదాం చూడండి. యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహతు సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తతు. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యత్ భవేత్ తేభ్యో విలక్షణః సాక్షి చిన్మాత్రోహం సదాశివః. ఏదైతే పరబ్రహ్మం అయి ఉందో అదే బ్రహ్మాండానికి యావత్తుకి విశ్వానికి అంతటికి ఆధారం అయి ఉంది, ఇల్లులాగా ఉంది. అయితే ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కాబట్టి కనిపించదు. ఇది నిత్యం ఉంటుంది, దేశకాల గుణ పరిచ్ఛేదాలకు లోను కాదు కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఉంటుంది, దీంట్లో ఏమీ మార్పు ఉండదు. అలాంటిది ఏదైతే ఉందో తత్ త్వమేవచ, అది నువ్వే అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు. ఏమయ్యా ఇది తెలుస్తుందా? నిత్యం అనుభవంలోనూ ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం ఎత్త ప్రకాశతే. మెలకువ కళ గాఢ నిద్రలలో తెలియబడే ప్రపంచం ఏదైతే ఉందో అది తత్ బ్రహ్మ అహమితి, అది పరమాత్మకు అన్యంగా లేదు. పరమాత్మ మీదనే సముద్రంలో అలల్లాగా కదలికలు కలిగి ఉంది అంతే. శాశ్వతమైన పరమాత్మలో కేవలం కదలికలే ప్రపంచం. అది నువ్వే అయి ఉన్నావు. ఈ విధంగా నీకు కానీ అర్థమైతే అన్ని బంధాల నుండి బయటపడు. త్రిషుధామసు ఎత్త భోగ్యం భోక్త భోగశ్చ ఎత్త భవేష్. ఈ మూడు లోకాల్లో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఏదైతే అనుభవించబడుతూ ఉందో, అనుభవం అవుతూ ఉందో, ఎవరు అనుభవిస్తున్నారు, ఈ మూడు కూడా కేవలం కదలికలే. అనుభవించబడేది, అనుభవించడము,
అనుభవము, ఈ మూడు కేవలం ఆలోచనలకు సంబంధించినటువంటివే. ఎందుకు? ఇదంతా భిన్నత్వమే. కళలో నువ్వు ఏమి అనుభవించినా అక్కడ అనుభవించిన వాడు అనుభవము, అవునా, అనుభవించేవాడు వస్తువు, మేలుకొని తర్వాత లేదు. అలాగే ఇక్కడ కూడా కళ కంటే కొంచెం ఎక్కువ కాలం కనిపించవచ్చునేమో, కానీ ఇది కూడా అలలాగా అలా వచ్చి అలా పోయేదే, కానీ వాస్తవానికి నువ్వు మాత్రమే ఉన్నావు. నువ్వు అన్యంగా ఉన్నావు. మెలకువ, కళ, గాఢనిద్రలో కలిగే అనుభవాన్ని చూస్తూ సాక్షిగా ఉన్నావు. చిన్మాత్రోహం సదాశివ. ఆ నువ్వు చైతన్య స్వరూపానివే, సదాశివ, ఎల్లప్పుడూ సర్వమంగళ చైతన్య స్వరూపమే అయి ఉన్నావు. అంతేకాదు, ఇదిగో కనిపించేదంతా ఎందులో ఉందండి? చూడండి. హరి మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. ఇదిగో కనిపించేదంతా కూడా నా నుండే పుడుతూ ఉంది, నాలోనే, నా మీదనే ఆధారపడి ఉంది. నాకు అన్యంగా ఏది లేదు. మళ్ళీ చివరికి నాలోనే కలిసిపోవాలి. అన్యంగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకయ్యా? నేను అనేది ఉన్నప్పుడే పుట్టుగానే జరుగుతుంది, కొనసాగించడము అనేటువంటి జరుగుతుంది, చివరికి లయం కూడా అందులో జరుగుతుంది. ఇంతకు దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతుందా? ఆత్మలో నుండి దేహం లయం అయిపోతుందా? ఏది నిజం? చెప్పండి. దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతుందా? దేహం నుండి, లేదా ఆత్మ నుండి దేహం వెళ్ళిపోతుందా? ఆత్మలోనే అన్నీ ఉన్నాయి కదా స్వామిజీ, ఆత్మలో నుంచి దేహం. ఇప్పుడు దేహం నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే దేహం చచ్చిపోతుందా? లేదా ఆత్మ దేహాన్ని వదిలేస్తే దేహం చచ్చిపోతుందా? ఆత్మ వదిలేస్తేనే దేహం పడిపోద్ది. ఇప్పుడు ఏది నిజంగా ఉంది, ఏది పోతుంది? ఆత్మ నిజం. ఆత్మ నిజంగా ఉంది స్వామిజీ, దేహం వస్తుంది. కానీ క్లాసులో కూర్చొని ఆలోచన చేస్తే ఇది నిజం అనిపిస్తుంది, కానీ మిగతా సమయాల్లో ఆత్మ వెళ్ళిపోయిందండి, నిర్జీవుడు అయిపోయాడండి, దేహం చచ్చిపోయిందండి. కాదు, ఆత్మ అంతటా ఉంది, ఆత్మే లింక్ కట్ చేసేస్తుంది లోపల. అవునా? ఆత్మ అంతటా ఉంది. ఆత్మ చైతన్యాన్ని కట్ చేసిందా? ఇక్కడ జీవం ఎగిరిపోతుంది. సత్తాను కూడా విత్డ్రా చేసుకుందా? దేహం కూడా కనిపించదు, దేహం కూడా గోచరించదు మళ్ళీ. కానీ ఏమనిపిస్తుంది? దేహంలో ఆత్మ వచ్చి కూర్చొని ఉంది, ఈ ఆత్మ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతే దేహం చచ్చిపోతుంది అని అనుకుంటాం. కానీ వాస్తవం అది కాదు. ఆత్మ సర్వవ్యాపకం, అంతటా ఉంది, అన్నింటిలోనూ ఉంది. అన్నిటికీ ఇప్పుడు వైరు, ఎలక్ట్రిక్ వైర్ ఎంత దూరం ఉందో అంతటా కరెంట్ ఉంది, కానీ బల్బు దగ్గర వెళ్ళే ముందు ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని కట్ చేస్తే ఆ బల్బు ఆరిపోతుంది కదా. మిగతా అంతా ఉంది పవరు. అలాగే ఇక్కడ అంతటా ఉంది ఆత్మ, కానీ దేహాలలో కనెక్షన్ ఇది
కనెక్ట్ అయితే దేహం బతుకుంటుంది, ఆ కనెక్షన్ కట్ అయితే దేహం చచ్చిపోతుంది కదా. దానికే అన్నారు మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం. సర్వవ్యాపకమైనటువంటి నాలో అంతటా నిండి ఉన్న సముద్రంలో అక్కడక్కడ అలలు లేస్తూ ఉన్నాయి, నీటి బుడగలు లేస్తున్నాయి, పడిపోతున్నాయి. అలాగే అంతటా ఉన్నటువంటి నాలో దేహాలు అలా కదులుతున్నాయి. చైతన్యం కట్ చేసింది అంటే ఆ దేహం నిర్జీవం అవుతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది తర్వాత. అవునా? కానీ పంచభూతాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? మాయలోకి వెళ్తాయి. మాయ ఆత్మలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం ఏది యాది. నాలోనే పుడుతుంది, నాలోనే ఉంటుంది, నాలోనే కలిసిపోతుంది. అలాంటి నేను తత్వ బ్రహ్మ అద్వయం అస్మి అహం. అలాంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో అది అద్వయం, అది నేనే అయి ఉన్నా, నాకంటే అన్యంగా లేదు. ఎనీ డౌట్? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తికి సత్వగుణం పెరిగే కొద్దీ ఆత్మ అర్థమవుతుంది, కానీ ఆత్మనిష్ట కుదిరే కొద్దీ ఉన్నది నేను మాత్రమే అని తెలుస్తుంది. సత్వగుణం పెరుగుతుందా, నేను ఆత్మను అంతలో ఉన్నాను, అందరిలో ఉన్నాను. బట్ ఆత్మనిష్ట ఎక్కడైతే కుదురుతుందో నేను మాత్రమే ఉన్నా. ఈ ఉపాధులు కదిలి వెళుతూ ఉన్నాయి. ఆలోచనలని శుద్ధి చేసే కొద్దీ ఆత్మ అర్థమవుతుంది, ఆలోచనలు ఆగే కొద్దీ ఆత్మనిష్ట కుదురుతుంది. మరి ఆలోచనలు శుద్ధి కావాలి అని అంటే ఆత్మయే నాకు కావాలి అని కోరిక పెంచుకుంటూ ఆత్మకు అన్యమైన దాని మీద ఉన్న ప్రేమను తగ్గించుకోవడం. ఆత్మ అర్థమవుతుంది, వివేకం పెరుగుతుంది. ఆత్మయే కావాలి అనిపిస్తుంది, వైరాగ్యం పెరుగుతుంది. అవునా? ఇవి రెండు పెరగాలన్న సమాధి షట్క సంపత్తిని వృద్ధి చేసుకోగలరు. అండర్స్టాండ్? సో కాబట్టి ఏమయ్యా మనసు నిలబడదు, మనసు నిలబడదు, మనసు నిలబడదు. మనసు నిలబడితే మనసు ఎక్కడుంది? నీకు నువ్వు అర్థమయ్యే కొద్దీ మనసు శుద్ధమైపోయి ఆగిపోతూ వస్తుంది, అంతే. కరిగిపోతుంది మనసు, గంధపు చెక్కను కరగదీసినట్లుగా రాజు మీద పెట్టి నూరే కొద్దీ చెక్క కరిగిపోతూ వస్తుంది. ఈనువైనా కరిగిపోదు. దానికే ఇక్కడ చెప్పింది. పూర్వం నీళ్లు తోడడానికి ఏతం అనేవారు, కపిల. అవునా? నీళ్లు తోడేవాడు బావిలో ఉండే. ఒక తాడు కింద అనకుండా ఉండడానికి రాళ్ళు వేసేవాళ్ళు మధ్యలో. ఆ తాడు అటు ఇటు రుద్దుకుంటూ రాయి కరిగిపోయేది. అవునా? దారంతో రుద్దితే రాయి కూడా కరిగిపోతుందండి. వివేక వైరాగ్యాలతో కృషి చేస్తే, సాధన చేస్తే అజ్ఞానం కరిగిపోతుందండి, నీకు నువ్వు బయటపడతావు. అది వివేకం, వైరాగ్యం గుర్తుంచుకోవాలి. ఎనీహౌ రెండిట్లో బాగా గుర్తించాలి. నేను దేహం కాదు, ఆత్మను. ఇది ఒక్కటే ఉంది వివేకం. నాకు ఆత్మే కావాలి. అనాత్మ తాదాత్మ్యం తగ్గించుకోవాలి, ఆత్మ ఎందు తాదాత్మ్యం పెంచుకోవాలి. ఇదే వైరాగ్యం. వైరాగ్యం అంటే మంచి బట్టలు వేసుకోకుండా, ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఏమీ తినకుండా, అవునా, స్నానం కూడా చేయకుండా, ఆ తల శుద్ధి చేసుకోకుండా, గోళ్ళు పెంచుకొని ఇప్పుడు ఇంకోసేపు పోయడం అని ఉండడం కాదు. అన్నీ ఆదర్శంగా ఉండాలి, అన్నీ నీట్గానే ఉండాలి. అవునా? అన్నిటికంటే ముఖ్యం మనసు శుద్ధంగా ఫ్రెష్గా ఉంది అంటే సుఖంగా ఉంది. మనసు మలినమయ్యే కొద్దీ ఆలోచనలు విపరీతం అవుతాయి, మనసు శుద్ధం అయ్యే కొద్దీ ఆలోచనలు కరిగిపోతాయి. అయితే ఈ నిరంతర శ్రవణ మనన నిధ్యాసలు కొనసాగుతున్నాయంటే అనేది గుర్తుంటుంది. ఈ శ్రవణ మననాలు ఆగిపోయాయంటే పోయి మాయలో దూకేయడమే. ఎందుకంటే ఇది సూక్ష్మమైనది. ఇంట్లో ఏదో ఫోటో అయినా పెట్టుకోవచ్చునేమో, కానీ శ్రవణ మనన నిధ్యాసన కొనసాగితేనే
ఈ వివేక వైరాగ్యాలు పెరిగేది. ఆత్మ అర్థమయ్యి నిష్ట కుదిరితే సాధన, దానికే నిరంతరం ఇది కొనసాగాలి. లేదా మర్చిపోబడుతుంది, కనిపించేది కాదు కాబట్టి. అణోరణీయానహమేవ తద్వతు మహానహం విశ్వమహం విచిత్రం పురాతనోహం పురుషోహమీశః హిరణ్మయోహం శివరూపమస్మి. అణోరణీయానహమేవ తద్వతు మహానహం విశ్వమహం విచిత్రం పురాతనోహం పురుషోహమీశః హిరణ్మయోహం శివరూపమస్మి. ఇది ధ్యాన శ్లోకం, ధ్యాన మంత్రం. నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడం. అణోహ అణీయాన్ అహం, నా నిజస్వరూపం అణువు కంటే అణువు, సూక్ష్మం కంటే సూక్ష్మమైంది. పంచభూతాల్లో గాలి సూక్ష్మమైంది, గాలి కంటే ఆకాశం సూక్ష్మం, ఆకాశం కంటే మనసు ఇంకా సూక్ష్మం, మనసు కంటే ఆత్మ అత్యంత సూక్ష్మం. అణోరణీయాన్ అహమేవ తద్వతు, అహమేవ తద్వతు. అయ్యో ఇదిగో అణువు కంటే అణువైనటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉందో అదే నేను అయ్యున్నా. మహాన్ అహం విశ్వమహం విచిత్రం. అహం మహాన్, మహాన్ విశ్వం విచిత్రం. కానీ బాహ్యంగా చూస్తే కనిపించేటువంటి యావత్తు జగత్తు కంటే కూడా నేను గొప్పవాడినే. లోపలకు చూస్తే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఇప్పుడు వస్తువు సూక్ష్మమయ్యే కొద్దీ విశాలత్వం పెరుగుతుంది. ఒక ఐస్ గడ్డ చేతిలో పట్టుకున్నాం అనుకోండి, అది కింద పెడితే, చేతిలో పట్టుకుంటే పిడికడే, కింద పెడితే జారణం మూరలు కావచ్చు. ఒక గజం ప్రదేశాన్ని ఆవరిస్తుంది, కరిగిపోతే. ఆవిరి అయితే కిలోమీటర్ వ్యాపిస్తుంది కదా. అలాగే భూమి కంటే నీరు విశాలంగా ఉంది, నీటి కంటే అగ్ని ఇంకా విశాలం, అగ్ని కంటే వాయువు విశాలం, వాయువు కంటే ఆకాశం ఇంకా విశాలం. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం అయ్యే కొద్దీ విశాలత్వం పెరుగుతుంది. ఆత్మ సూక్ష్మమైంది కాబట్టి అన్నిటికంటే విశాలమైంది. సూక్ష్మం అంటే ఏదో చిన్నది అని కాదు. మహాన్ అహం విశ్వం అహం విచిత్రం. జగత్తుకంతటికంటే పెద్దదైనటువంటి ఆ పరమాత్మ అదే నేను అయినా. పురాతనోహం పురుషోహమీశః. పురాతనోహం, నేను పురాతనుడిని అని అంటే ముసలోడిని అని. అవునా బాబు, ఈయన మా తాతల కాలం నుండి ఉన్నాడు అంటే 100 ఏళ్ళు పైన ఉన్నాయి. పురాతనోహం. స్థూలంగా ఈ విషయం ఎవడే యాక్సెప్ట్ చేయడు కదా. ప్రతి ఒక్కరూ ఎక్కడో చూడు ఒక రోజన్నా వయసు తగ్గించి చెప్తారు తప్పనిసరిగా. అవునా అయ్యా, లోపలికి చూడవయ్యా. అహం పురాతన, ఎప్పటి నుండో ఉన్నటువంటి పురాపి నవీనం, పాతవాడినే కానీ ఎప్పటికీ కొత్తవాడిని. అహం పురుష, నేను దేహాన్ని కాదు, లోపలున్న చైతన్యాన్ని. ఈశ, అంతటా ఉన్నవాడిని, అన్నిట్లో ఉన్నవాడిని, అన్నిటికీ అధికారిని. మరి మాకు కనిపించవే, ఏ చీకటి రంగులో ఉంటావా? హిరణ్మయోహం, బంగారు వర్ణంలో ఉంటావు. సూర్యుడిని.
ఎంత వెలుగుతో కూడా ఉంటావు. నేను కూడా అలా ఉంటాను. మండిపోతూ ఉంటావా? శివరూపమస్మి, సర్వమంగళకరమైనటువంటి స్వరూపాన్ని, అత్యంత ప్రశాంతతతో కూడి ఉన్నటువంటి వాడిని, మరి వెలుగులతో కూడి ఉన్నవాడు అంటే జ్ఞానంతో నిండి ఉన్నవాడు, ప్రశాంతతో నిండి ఉన్నటువంటి వాడు ఎవడైతే అయ్యున్నాడో వాడే నేను అయ్యున్నాను. అదే నా నిజ స్వరూపం. అవునా? ఇంకా ఇదిగో అపాణిపాదోహమచింత్య శక్తి, పశ్యామ్యచక్షుః సశృణోమ్యకర్ణః, అహం విజానామి వివిక్తరూపో, న చాస్తి వేత్త మమ చిత్సదాహం. ఇదిగో ఇవన్నీ బయట నుంచి చూడడానికి విచిత్రంగా ఉంటాయి. అపాణిపాదోహమచింత్య శక్తి, అపాణిపోదా అయ్యా బాబు, నాకు కళ్ళు లేవు బాబు, కళ్ళు లేవు బాబు, చేతులు లేవు బాబు ఆడుకొని బిచ్చగాడు చెప్పుకుంటూ ఉంటాడు. అట్లాంటి జాలి పడి నాకు ఏమన్నా ఇస్తారేమో అని కదా. అపాణిపాద, నాకు కాళ్ళు లేవు చేతులు లేవు. కాళ్ళు చేతులు దేహంలో కదా ఉండేది. దేహం జానుడు, పెద్ద ఉంటే 100 ఏళ్ళు. ఇప్పుడేనా పురాతనోహం పురుషోహం ఈశ, ఎప్పటి నుండో వాడిని. ఈ స్థూల శరీరం ఎప్పటి నుండి ఎలా ఉంటుంది? మరి సూక్ష్మ శరీరం ఉంటుందా? అది మరి బాబు సెకండ్కి మారిపోతుంది. అది ఉంటుంది కానీ ఎప్పుడు ఉన్నట్టు ఉండదు, నిరంతరం మారిపోతుంటుంది. అపాణిపాదోహం అచింత్య శక్తి, కాళ్ళు చేతులు లేవు అంటే లేడు అని నేను అనుకోకు. ఆశించే శక్తి, ఊహించడానికి వీలు లేనంత శక్తి కలిగినటువంటి వాడిని. ఎలా ఉన్నామో కనిపించను, మహాశక్తివంతుడిని. పవర్ ఉందా ఇప్పుడు? ఉందండి. ఎలా ఉంది? వేలు పెట్టి చూడు, ఎలా ఉందో తెలుస్తుంది. క్లాసు వినేటప్పుడు క్లాసులోనే ఉండాలి, అటు ఇటు చూడటం, మాట్లాడడం. అచింత్య శక్తి, చింతించడానికి వీలు అంటే అనంతమైన శక్తి స్వరూపాన్ని. పశ్యామి అచక్షు సశృణోమ్యకర్ణ, అదిగో ఇంకొక విచిత్రం, నా కళ్ళు లేవు కానీ నేను చూస్తూనే ఉంటాను అన్నిటినీ. ఇప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తున్నాను. సిద్దిపేటలో కూడా ఇంకొక డాక్టర్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయిని బాలల సదస్సు తీసుకొచ్చి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిద్ధి కోసం ఎప్పటిప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అది వచ్చింది అంటే ఉపయోగిస్తే, అది సద్వినియోగం చేస్తుంటే జనం కొనసాగుతుంటాయి. ఆ పిల్ల కళ్ళ గంతలు కట్టి ఎదుటి వాళ్ళ చేతులు ఏదైనా వస్తువు పెట్టుకుంటే చెప్పేస్తుంది, ఫలానా వస్తువు ఫలానా రంగులో ఉంది. ఎవరన్నా టచ్ చేసారు, దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడ ఉన్నారో పోయి పట్టేసుకుంటారు కళ్ళు మూసుకొని. ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తారు, కళ్ళకు నల్లగుడ్డ కట్టేసి ఎదుటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటే అదంతా చేస్తుంది. ఎట్లా కనిపిస్తుందండి? పశ్యామి అచక్షు, కళ్ళు లేకుండానే చూస్తానండి, చూసేది ఆత్మయే. కానీ ఆత్మ అజ్ఞానంతో కలిసిపోతుంది కాబట్టి బాహ్యంగా ఉన్న చక్షువులు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. కొంతమందికి బాహ్యంగా ఉన్న కళ్ళు కూడా కనిపించవు, వాటికి మళ్ళీ ఇంకొక 2 కళ్ళు పెట్టుకోవాలి. ఏంటివి? సులోచనాలు. లోచనం కన్ను, సులోచనం. మంచి కళ్ళు అంటే నిజానికి దేవుడు ఇచ్చిన కళ్ళు మంచివా? ఆ డాక్టర్ దగ్గర తెచ్చుకున్నాడు మంచివా? మన కళ్ళను మనం సులోచనాలు కదా, బయట నుంచి తెచ్చుకున్నాం అన్ని సులోచనాలు. ఇవి ఉన్నా కూడా కనిపించవు, అవి మళ్ళీ తొడుగులేయాలి. అయ్యా చూస్తే ఆత్మతో అంతటా అన్నీ కనిపిస్తాయి.
కానీ అది మురికి కొట్టుకొని ఉంది, అందుకే కనిపించట్లేదు. నేను చూస్తానండి. ఇది నిజమని ఎలా అంటారండి? కూర్చొని వింటూ ఉన్నారు, వెనకలో వచ్చి వీపు మీద ఒక దోమ పుట్టింది. తెలుసా తెలీదా? చూసారా? అదే పక్షి కదా, తలకాయ వెనక్కి తిప్పినట్టు తిప్పి చూస్తారా? ఇంపాసిబుల్. కానీ తెలుసు. మీకు గుండె ఉందా? ఉందండి. ఎలా తెలుసు? చూసారు ఎప్పుడన్నా? మరి ఉందినా చెప్తా, లోపల డబ్బులు డబ్బులు కొట్టుకుంటుందండి. వాచ్యేమో. కాదు కాదు కాదు, గుండె. లంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. జీర్ణకోశం ఉందా? ఉంది. కిడ్నీస్ ఉన్నాయా? ఉన్నాయి. మరి ఎలా తెలుసు నీకు? అవి ఎలా ఉన్నాయో తెలియదు, కానీ పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది. అవునా? పశ్యామి అచక్షు, కళ్ళు లేకుండానే చూస్తాను. శృణోమి అకర్ణ, చెవులు లేకుండానే చూస్తా. కళ్ళలో విషయాలు వినిపిస్తున్నాయా లేదా? కళ్ళు మూసుకున్నామంటే బోల్డ్ అనే విషయాలు వినిపిస్తూనే ఉంటాయి నిరంతరం. చెవులు మూసినా వినిపిస్తూనే ఉంటాయి. శృణోమి అకర్ణ, చెవులు లేకుండానే వింటానండి. అయ్యా, చెవులు వినవు, వినడానికి అవకాశం ఇస్తాయి. వినేది ఆత్మయే. ఋషులు వేద మంత్రాలు విన్నారు అని అంటే చెవులతోనా? కాదు, ఆత్మతోనే విన్నారు. శృణోమి అకర్ణ అహం విజానామి వివిక్త రూపో. ఓ అహం విజానామి, నాకు బాగా తెలుసు. వివిక్త రూప, రూపం లేకుండానే అన్నీ తెలుసుకుంటా. అహం విజానామి, మనోబుద్ధి లేకుండా కూడా అర్థం చేసుకుంటా. ఆత్మకు ఆత్మే తెలుస్తుంది. గాఢ నిద్రలో సుఖాన్ని అనుభవించాలని నీకు ఎవరు చెప్పారు? నీకు తెలుసు, కానీ వ్యక్తం చేయడానికి ఉపాధులు అవసరం, కానీ తెలుసుకోవడానికి అన్యమైంది అవసరం లేదు. సూర్యుడిని చూడడానికి సూర్యుడు అవసరమా? లేదా టార్చ్ లైట్ అవసరమా? ఏది అవసరం లేదు, తెలుస్తుంది. అహం విజానామి వివిక్తరు, ప్రత్యేక రూపం లేకుండానే బాగా తెలుసు నాకు నేను. నచాస్తి వేత్త మమ చేత్ సదాహం. అయ్యా, కానీ నన్ను తెలుసుకునేవాడు ఎవడు లేడయ్యా. నచాస్తి వేత్త మమ వేత్త చ నా అస్తి, నన్ను తెలుసుకునేవాడు లేడు. అహం సదా చిత్, నేను ఎల్లప్పుడూ చైతన్య స్వరూపాన్నే అయ్యున్నా. నన్ను ఎవడో తెలుసుకోలేడు, కానీ నేను అన్నిటినీ తెలుసుకుంటాను. అంతా తెలుసుకుంటాను. ఏం కావాలండి? ఇంకొక మంత్రం. వేదైరనేకైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి. వేదైరనేకైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి. ఇదంతా వేదం. అదే ధ్యాన శ్లోకం, ధ్యాన మంత్రమే. ఎక్కడ విన్నారా ఇంతకుముందు ఇట్లాది? వేదైరనేకై అహమేవ వేద్య వేదాంతకృద్వేద విదేవ చ. విన్నారా? ఎక్కడ? పురుషోత్తమ ప్రాప్తి గారు. అలా అనేక రకాల వేదాలు ఉన్నాయి, అవన్నీ నేనే తయారు చేశా. కానీ వేదాల చేత కూడా తెలియబడేది నేనేనయ్యా. వేదాలన్నీ నా గురించే చెప్తూ ఉన్నాయి. వేదాంతాన్ని కూడా నేనే చెప్పాను, అది నా గురించే చెప్తుంది. వేదై అనేకై అహమేవ వేద్య, అనేకై వేదై అహమేవ. వేదాలను తెలుసుకునేవాడిని నేనే, వేదాల చేత తెలుసుకోబడేవాడిని నేనే.
అదైనా కర్త కర్మ, తెలుగులో అయితే కర్మ అంటే విషయం, ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ జ్ఞాత జ్ఞేయం, జ్ఞాన గమ్యం అని కూడా అన్నారు అక్కడ. రెండో నేనే, తెలుసుకునేది నేనే, తెలియబడేది కూడా నేనే. ఏమయ్యా, ఇటువైపు నుండి ఉపాధిలో కూర్చొని తెలుసుకునేది నేనే, అటువైపు నుండి సర్వవ్యాపకంగా తెలియబడేది కూడా నేనే. వేదాంతకృత్, వేదాంతాన్ని తయారు చేసింది నేనండి. ఎలా అండి? ఋషులు కదా అండి చెప్పింది. ఋషులకు చెప్పింది నేనేనయ్యో. ఋషులు ధ్యానంలో నిర్వికల్ప సమాధిలోకి వెళితే వాళ్ళకి వినిపించాయండి. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఓహో, సరే సరే, ఆ ఋషులలో చైతన్యంగా కూర్చొని విన్నది ఎవరయ్యా? నేనే. తను మననం చేసుకున్నాడు అంతే. నిర్వికల్ప సమాధిలో ఉన్నది ఆత్మే కదయ్యా. మరి అక్కడ చెప్పింది ఎవరు? వెల్లడి చేసింది ఆత్మే, విన్నది ఆత్మే. వేదాంతకృత్ వేద విదేవ, తయారు చేసింది నేనే, తెలుసుకున్నది నేనే. నా పుణ్య పాపే మమ నాస్తి నాశో. అదిగో ఇంకో విషయం, జాగ్రత్త. పుణ్య పాపాలు నాకు లేవు. ఉపాధులు చేసే వాటిని బాహ్యంగా ధర్మశాస్త్రాలు నిర్ణయిస్తాయి. ఇది రైట్, ఇది రాంగు, ఇది ధర్మం, ఈ ధర్మం అని. వాటివి పాపం పుణ్యాలని కలుగుతున్నాయి. ఇక్కడ పాపం లేదు, పుణ్యం లేదు, అంతా నేనే. నాకు పాపం పుణ్యం లేదు. ఉపాధులు ఉండొచ్చునేమో. ఉపాధులు శాశ్వతం కాదు. నేను లేకపోతే అసలే లేవు. మమ నాస్తి నాశ, నాకు నాశనం అనేది లేనే లేదు, ఎల్లప్పుడూ ఉన్నాం. ఉపాధులు ఉంటే వ్యక్తం అవుతా, లేకపోతే అవ్యక్తం అవుతా. నా స్వరూపం మాత్రం ఎప్పుడూ వ్యక్తమే. పవరు వ్యక్తమా అవ్యక్తమా? పవర్ వ్యక్తమా అవ్యక్తమా? అవ్యక్తం. పవర్ కనిపించదు, కానీ బల్బులోకి వస్తే బల్బు స్వభావం వెలుగును బయటికి విరజిమ్మడం. వెలుగు పవర్ అయితే ఫ్యాన్లో కూడా అదే రావాలి, ఏసీలో నుండి, కూలర్లో నుండి, ఫ్రిడ్జ్లో నుండి అదే రావాలి. ఉపాధి స్వభావం అది వ్యక్తం చేసుకుంటుంది, కానీ పవర్ ఉంటేనే కదా. ఇక్కడ అంతటా ఉన్నది, శాశ్వతంగా ఉన్నది నేనే. నా జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి. అక్కడ ఏమన్నారు? ప్రపంచం అంతా నేనే అన్నారు సాధకుడికి అర్థం కావడానికి. ఇక్కడ ఆత్మలోకి వచ్చి కూర్చుంటే ఎక్కడుందయ్యా శరీరం? ఆలోచన నాకు ఏమీ లేదు. కళ్ళు మూస్తే రూపాలు వినిపించవు, చెవులు మూస్తే శబ్దాలు వినిపించవు. ఈ మనసుకు తాళం వేస్తే ప్రపంచమే కనిపిస్తుంది. నా జన్మదేహ ఇంద్రియ బుద్ధిరస్తి. పుట్టింది శరీరం, నేను కాదు. శరీరంలో ఉన్నాయి ఇంద్రియాలు, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి బుద్ధి, మనసు. వాటికి అతీతంగా ఉన్నా. నాలోనే కూర్చుంటే ఇవన్నీ ఏమీ కనిపించవు. కానీ నాకు నేను మరపుకొచ్చే కొద్దీ ఆలోచనలు పుడతాయి. నేను దేహం అనే ఆలోచన మొదటిది, అదే అహంకారం. ఆ తర్వాత ఇవి నావి, ఇవి నావి కాదు, మమకారం. దాంట్లో రాగం, ద్వేషం. బట్ నేను అన్నిటికీ అతీతమైనా. ధ్యానంలో ఇలా చింతన చేసే కొద్దీ మనసు స్వస్థితి పొందుతుంది, స్థిరత్వాన్ని పొందుతుంది. వ్యతిరేకమైన ఆలోచనల్ని తోసేస్తుంది, అసలు ఆలోచనలనే కక్కిస్తుంది. జీవుడు ఆత్మగా స్థిరపడతాడు. తదాస్తు. హరి రేపటితో పూర్తి చేద్దాం ఉపనిషత్. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.